భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు దగ్గర గండి పడింది. ప్రాజెక్టుకు గండి పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు దగ్గర గండి పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీపతి లైవ్ లో అందిస్తారు. శ్రీపతి, యామిని, పోచారం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. అలాగే పై భాగం నుంచి కూడా భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం 1,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఈ ప్రాజెక్టులో కొనసాగుతోంది. ఈ మొత్తాన్ని వదలడానికి వరద గేట్లన్నీ కూడా ఎత్తి ఉంచారు. అలాగే అదనపు జలాలు కూడా ప్రాజెక్టు పైభాగం నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఈ క్రమంలోనే వరద గేట్లకు పక్కన చిన్న గండి పడింది. అంటే మట్టి కొట్టుకుపోయి ప్రాజెక్టుకు సంబంధించిన మట్టి కొట్టుకుపోయి ఒక గండి ఏర్పడింది. ఇది క్రమక్రమంగా పెరుగుతూ రావడంతో ఆయకట్టు రైతులు కావచ్చు, కింది భాగంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే చీకటి పడింది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ సరిదిద్దే చర్యలు చేపట్టలేదు. గండిని పూడ్చే కార్యక్రమాలు కావచ్చు, కింది ప్రాంతంలో ప్రజలను రైతులను అప్రమత్తం చేసే కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. మధ్యలో భారీ వరద వచ్చి చేరుతున్న సమయంలోనే ఈ పోచారం ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని అప్రమత్తం చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో ఆ వరద తీవ్రతను పసిగట్టలేక అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ చారిత్రాత్మకమైన ఈ ప్రాజెక్టుకు మొట్టమొదటిసారిగా గండి ఏర్పడినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్. ఇది నిజాం పాలకులు, నిజాం పాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన పాలకులంతా కూడా దీన్ని ఒక విడిది క్షేత్రంగా కూడా వాడుకున్నారు. పోచారం గ్రామ సమీపంలో నిర్మించిన ఈ చారిత్రాత్మక కట్టడాన్ని ఒక విహార కేంద్రంగా కూడా వాడుకున్నారు. అయితే దీన్ని ప్రధానంగా ఈ ప్రాంతంలో కింది భాగంలో సాగునీరు అలాగే తాగునీరు అందించేందుకు కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా ఉంది. ఈ ప్రధాన గేట్ల ద్వారా ఏదైతే ఇప్పుడు నీటి విడుదల కొనసాగుతుందో ఇదంతా కూడా కింద మంజీరా నదిలోకి చేరుకుంటుంది. మంజీరా నది నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఒక సపోర్ట్ ప్రాజెక్టుగా కూడా ఇది కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో భారీ వరద రావడము, ఈ భారీ వరదకు గండి ఏర్పడడంతో ఇటు ప్రజలు అలాగే రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుతం ఏదైతే చిన్న గండి ఏర్పడిందో ఇది క్రమక్రమంగా పెరుగుతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అంటే వరద తాకిడికి గండి మట్టి కొట్టుకుపోతోంది. ప్రాజెక్ట్ సంబంధించిన ఒక లేయర్ మట్టి ఇప్పటికే కొట్టుకుపోయింది. ఈ మట్టి కనుక ఎక్కువ మొత్తంలో కొట్టుకుపోతే ప్రాజెక్టుకు భారీ నష్టం ఏర్పడే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ వరద పోచారం ప్రాజెక్టులో ఉన్న వరద అంతా కూడా ఒకేసారి కింది భాగంలోకి వెళ్తే ప్రాజెక్ట్ కింది భాగంలోని 5 గ్రామాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టు వరదంతా కూడా మంజీరా నదిలోకి చేరుతుంది. మంజీరా నది కూడా ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది. మా మెదక్ ప్రాంతం నుంచి కావచ్చు, అలాగే పైభాగంలోంచి వస్తున్న వరద వల్ల మంజీరా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏక మొత్తంలో పోచారం ప్రాజెక్టు జలాలు కూడా అందులోకి వెళ్తే మాత్రం మంజీరా పరివాహక ప్రాంతాలు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా దీనికి సమీపంలో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా భారీ వరద తాకిడి జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిజాం సాగర్ ప్రాజెక్టులో 2 లక్షల క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇది కూడా ఒక రికార్డ్ స్థాయి ఇన్ఫ్లోగానే ఇప్పుడు అధికారులు చెప్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. ఈ 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కనుక జరిగితే ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్న సుమారు 42 గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఈ గేట్లను ఎత్తితే అలాగే మంజీరా నది కింది భాగంలో కూడా సమీప గ్రామాలు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ దశలో ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు భవిష్యత్తు కూడా ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు సంబంధించిన కట్టపై ఆధారపడి ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి గండి విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు అంటున్నారు. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.